హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు విజయ ఎంఎస్కే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దేవుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే 1 ఇయర్కి ఒకసారి మిరపకాయలు పట్టిస్తాము, కారం పొడి. అలాగే చింతపండు కూడా 1 ఇయర్కి ఒకసారి తీసుకుంటాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనము దాన్ని తీసుకొచ్చేసి గింజ తీసేసేయాలి. గింజ తీసిన తర్వాత ఎండబెట్టేసి బాగా కర్ర తీసుకొని బాగా కొట్టాలి. దాన్ని పొడి పొడి అయిన తర్వాత దాన్ని తీసేసి మంచిగా కొంచెం లైట్గా ఉప్పు చల్లేసి ఒక దగ్గర పెట్టేస్తే 1 ఇయర్ వరకు ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఖరాబ్ ఏం కాదు. అలాగే కారం లేకి చూడండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, తర్వాత కరివేపాకు అన్నీ వేసాను మసాలా కారం పట్టించేదానికి. ఇవన్నీ వేసి మిరపకాయలు తొడెములు తీపిచ్చాము. మిరపకాయలు తెచ్చాను, తొడుములు తీపిచ్చాము. ఒక ఆమె వచ్చింది తీసేదానికి. తీసి ఇప్పుడు పట్టించుకోవడానికి వెళ్తున్నాము. అక్కడ మిల్లు దగ్గర చూడండి ఎలా ఉందో, మిరపకాయలు పట్టించారు. అయితే మేమేం చేసామంటే కారపొడి తీసుకొచ్చాను, ఇంటికి తీసుకొచ్చేసి బాకెట్లో పోసి, అలాగే మా పిల్లలకు కూడా పెట్టాలి కదా, ముగ్గురు పిల్లలకి ప్యాకింగ్ చేసేసాను. ఈ అబ్బాయి, మా పని అబ్బాయి తీసుకొని పోతున్నాడు. అయితే కారం అంతా ప్యాకింగ్ అయిపోయిందండి చూడండి, పిల్లలకి పెట్టేదానికి. ఇంకా మిగతా కారం మాకుంటుంది. ఇదైతే మాకు 1 ఇయర్ వరకు రాదు, మధ్యలో కొంచెం అయిపోతుంది. 8 మంత్స్ 9 మంత్స్ అట్లా వస్తుంది. తర్వాత మళ్ళా పట్టియాలి. 1 ఇయర్ వరకు అయితే చాలా ఉంటుంది, కాకపోతే కొంచెం కొంచెం సాలదు. మధ్యలో ఒకసారి పట్టిస్తాను మళ్ళీ నేను. పసుపు అలాగే కందులు అన్నీ ఇలానే పట్టించుకుంటామండి. ఇక్కడైతే ఇలాగే చేస్తారు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనకి రిస్క్ ఉండదు కదా, అయిపోతుంది అని భయం ఉండదు కదా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ విజయలక్ష్మి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్.